అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం ఆలమూరు మండల గుమ్మలేరు గ్రామంలో మాదిగల యువకుల ఏర్పాటు చేసిన మాదిగ ఆత్మగౌరవ ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరణ చేశారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బుంగా సంజయ్ మాదిగ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిపడుగు టీఎం రమేష్ మాదిగ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టాలను సామాన్య ప్రజలకు అమలుపరిచి సత్యమేవ జయతిని చివరి చిట్టవారికి అమలుపరిచి సత్యాన్ని కాపాడినప్పుడే రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది. కుల వివక్ష అంటరానితనం నిర్మూలన జరుగుతుంది. ప్రజలకు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అండగా ఉండి వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించి ప్రజాసేవకు అంకితం కావాల్సిన అధికారులు ఏ పార్టీ ప్రభుత్వంలో ఉంటే ఆ పార్టీ నాయకులకు కొమ్ము కాస్తూ ప్రజల సమస్యలు గాలికి వదిలి చట్టం ఉన్నత వారికి అమలుపరిచి సత్యమేవ జయతి దోపిడీదారులకు దౌర్జన్య పరులకు సపోర్టుగా అమలుపరుస్తూ సామాన్య ప్రజలను అణచివేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెజ్జంగి సుధాకర్ మాదిగ, ఎంఆర్పీఎస్ గౌరవ అధ్యక్షులు జజ్జీవన్ రామ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం నిరంతరం సంజయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు వారందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా. రాష్ట్రంలో ఈరోజు ఎంఆర్పీఎస్ సంఘాలు దాదాపు 50కి పైగా ఉన్నాయి. అలాంటి సంఘాల్లో చాలా మంది మేధావులయ్యారు, చాలా మంది ప్రజాప్రతినిధులయ్యారు, చాలా మంది నామినేటెడ్ పోస్టులు మంది ఈరోజు రాజకీయాల్లో ఉన్నారంటే అదంతా మా సంజయ్ గారి కష్టమే అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. ఇదే మండపేట పట్టణంలో 2014 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఏపీ ఎంఆర్పీఎస్లో తను ఈ జిల్లాలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వేల మందితో మీటింగ్లు పెట్టి మంత్రులు తీసుకొని వచ్చి ఆ కమిటీని బలోపేతం చేసి ఆ కమిటీ ద్వారా ఈరోజు ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లో ఉన్నారంటే దానికి కారణం సంజయ్ మాదిగ అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాం. రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి మండలంలోనూ సంజయ్ గారు తిరుగుతూ ఉన్నారు. మాదిగ సమస్యలు తెలుసుకుంటూ ఉన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సాధికారత, స్వేచ్ఛ, సమానత్వం కోసం కృషి చేస్తూ ఉన్నారు. వారి నాయకత్వంలో మేము కూడా పనిచేస్తూ ఉన్నందుకు సంతోషపడతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో మాదిగలకు అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, సాధికారత లేదు, స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు. ఎలక్షన్ క్యాంపెయిన్లో మాత్రమే రాజకీయ పార్టీలు దళితులకు స్వేచ్ఛ, సమానత్వం, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో సమగ్ర అభివృద్ధి చెందడం కోసం అవకాశాలు కల్పిస్తామని చెప్పి చెప్తా ఉన్నారే తప్ప ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మాదిగలను దరిదాపులు లేకుండా రానికుండా ఓటుగా వాడుకొని ఆట బొమ్మలుగా చూస్తూ ఉన్నారు ఈ రాజకీయ నాయకులు. ఈరోజు రాష్ట్రంలోనే, దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ అగ్రవర్ణ కులానికి చెందిన వారు. ఏ ఒక్కరు కూడా రాజకీయ పార్టీ అధ్యక్షులు మాదిగలు లేరు, ఇతరత్ర కులాల వారు లేరు. అగ్రవర్ణాల చేతి కిందనే మనమందరం బానిసలుగా తయారవుతూ దశాబ్దాల కాలంగా వెట్టి శాఖరికి గురవుతా ఉన్నాం. సనాతన ధర్మం పేరుతో రాష్ట్రంలో కుల మతాలను చిత్తులు పెడుతూ సామాజిక న్యాయం అని చెప్తా ఉన్నారు. సనాతన ధర్మం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రాజకీయ పార్టీలకు మాదిగలకు దేవాలయ ప్రవేశాలు కల్పించడం కానీ, మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడం కానీ, మాదిగలకు రాజ్యాంగబద్ధ సంస్థల్లో సముచిత స్థానం కల్పించడం కానీ, వెనకబడిన మాదిగ, మాల, రెల్లి కులాలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి మరి హక్కుల కోసం ఎందుకు చట్టసభల్లో మాట్లాడడం లేదు ఈ రోజు అని చెప్పి మేము రాజకీయ పార్టీలకి గుమ్మలేరు గ్రామం జెండా ఆవిష్కరణ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాజకీయ పార్టీలు కేవలం తన స్వార్థ రాజకీయాల కోసమే
తన మనుగడ కోసమే ఆధిపత్య వర్గాలు వాళ్ళ రాజకీయ మనుగడను కొనసాగించుకోవడం కోసమే వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు తప్ప వెనకబడిన కులాల కోసం ఏ రూపంలో పనిచేయడం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నా. ఇప్పటికీ తిరుపతిలో మరి లడ్డులోనూ మరి ఆవు పదార్థం, చేప పదార్థం, పేట కలిసిందని చెప్పి రాజకీయాలు చేసుకుంటా ఉన్నారు. మరి రాజకీయాలు చేసుకున్న సందర్భంలో అధికార పక్షం నుండి కొవ్వు కలిసిందని చెప్పి ప్రతిపక్షం మీద నడితే ప్రతిపక్షం వాళ్ళు ఈ విధంగా కొవ్వు కలిసిందని చెప్పి దేవాలయాలను అపవిత్రం పాలన చేస్తే దళితులు దేవాలయాలకు రాగలరా అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఒకటే చెప్తా ఉన్నాను, మీరు అధికారంలో ఉన్నప్పుడు దళితుల మీద నిత్యం దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, భూమి భవనాలు పెట్టలేకపోయి నాట్యం ఆడుతూ ఉన్నాయి. వాటి నివారించడంలో మీరు పూర్తిగా విఫలమై చట్టాలను నీరుగార్చారు. ఈరోజు మీ ప్రభుత్వంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి మరి కొవ్వు పదార్థం కలిసిన పదార్థం అనగానే దళితులు మీకు గుర్తొచ్చారు. దళితుల కోసం ఏ ఒక్క పని మీరు చేశారా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అందరికీ మాదిగలే కావాలి, రాజకీయాల్లో వాడుకోవడానికి అన్ని కులాలకు మాదిగలే కావాలి. మాదిగలు మాట ఇస్తే ప్రాణం పోయినా మాట తప్పరు కాబట్టి మాదిగలు అన్ని కులాలు వాడుకొని మాట బొమ్మలు కలపడమే తప్ప అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. ఈరోజు 2014 ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి మాదిగలు ఏకపక్షంగా ఓట్లు వేస్తేనే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 2019 ఎలక్షన్లో మరీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి మాదిగలు 85% ఓట్లు వేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అదే 2024 ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి మాదిగలు ఏకపక్షంగా ఓట్లు వేస్తేనే కూటమి ప్రభుత్వం 164 సీట్లతో అత్యధికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నా. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పడడానికి 4వ సింహస్థానంలో ఉన్న మాదిగల ప్రధాన కీలకమని చెప్పి సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నా. మాదిగలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం, మరి వెనకబడిన కులాలకు చట్టాలను పటిష్టంగా అమలు పరుస్తామని చెప్తున్న రాజకీయ పార్టీలు ఏ కోణంలో కూడా మాదిగలను అభివృద్ధి చెందడంలో విఫలమయ్యారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉన్నా. కేవలం రాజ్యాంగబద్ధ సంస్థల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ వెనకబడిన కులాలపైన దాడులు జరిగినా పట్టించుకోండి, వెనకబడిన కులాలపైన మహిళలపైన హత్యలు జరిగినా, అత్యాచారాలు జరిగినా పట్టించుకోండి. కేవలం వాళ్ళ సామాజిక వర్గాలకు చెందిన మహిళలపైన అత్యాచారం జరిగితే ఎన్కౌంటర్లు చేస్తారు. వెనకబడిన మాదిగ, మాల, రెల్లి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలపైన హత్యలు, అత్యాచారాలు జరిగితే దిశ చట్టాల పేరుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులకు పంపి కాలయాపన చేసి నిందితులను కాపాడుతున్నారే తప్ప చట్టాన్ని చిట్ట చివరి వారికి అమలు చేయడంలో, సత్యమేవ జయమని సామాన్యులు కావడం చేయడంలో రాజకీయ పార్టీలు విఫలం కావడంతోనే ఈరోజు ఇంకా వెనకబడిన కులాలు చిన్న భిన్నంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నా. మాదిగలు వెనుకబాటుతనానికి గురవుతా ఉన్నారు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, సాధికారత లేదు, స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు, విద్యా ఉద్యోగ